డాక్టర్ చిన్నబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఎక్కడో చదివాను ఇప్పుడే, ఊరికే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ఏంటని చదివితే సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తోంది భారతదేశంలో అని అంటున్నారు. అంత చేటుందా సార్? ఎస్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ నంబర్ 1, నంబర్ 2 సర్వైకల్ క్యాన్సర్. అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది నివారించదగ జబ్బే. కరెక్ట్, అవును. అంటే ఇన్ దాట్ సెన్స్ మరి ప్రతి 8 నిమిషాలకి ఒక లైఫ్ ని మనం పోగొట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ సాడ్ అండి, చాలా దుఃఖకరమైన విషయము. ఈ సంఖ్య తగ్గించడానికి వీలుంది. మన లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ లేకుండా చేసే ఆస్కారం అయితే ఉంది. 99%, 100% దేనికి ఉండదు. టు లివ్ ఇస్ విత్ రిస్క్ కదండి. సో బట్ ఖచ్చితంగా అంటే ఒక వ్యాక్సిన్ ద్వారా జబ్బు లేకుండా చూసే ఆస్కారం ఉంది. ఒక క్యాన్సర్ నివారించవచ్చు. అది హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఇది ప్రజలకు తెలుసు, కానీ ద సాడ్ పార్ట్ ఏంటంటే ఓవరాల్ లో ఈ యొక్క వ్యాక్సిన్ టేకప్ 5% కూడా లేదు. అది ఎందుకంటే మన దాకా రాదని ఇప్పటికే అనుకుంటారు, కానీ మన దాకా మన చుట్టూ వచ్చేసింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అనుకుంటాం, కానీ అర్బన్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ పెద్దగా తీసుకోరు. అండ్ ఈ క్యాన్సర్ కొంచెం ఇటీవల సంఖ్య తగ్గింది కంపేర్ టు నేను ఇనిషియల్ ఫేసెస్ నిజామాబాద్ ఎవ్రీ వీక్ వెళ్ళేటప్పుడు మన నెలకు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 సర్జరీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సో ఓవరాల్ హైజీన్ పెరగటము, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవటము, ఓవరాల్ లివింగ్ కండిషన్ పెరగటం వల్ల ఈ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ గ్లోబల్ గా మనం చూస్తుంటే ఒక 35 to 40% సర్వైకల్ క్యాన్సర్స్ ఏషియా నుంచి, ప్రత్యేకంగా ఇండియా నుంచి వస్తుంది. సో కనుక దీన్ని నివారించవలసిందే, దాని గురించి మనం యాక్షన్ తీసుకోవాలని చెప్తా ఉంటాను. సార్ ఇప్పుడే సర్జరీ చేసి బయటకు వచ్చారు సార్. ఏంటి సార్ కేసు? మీకు ఎలాంటి కేసెస్? మీరు అంటే అంత రోజు ఏదో ఒకటి ఇలాంటి రాచకొండ గురించి మాట్లాడడం తప్ప వేరే ఉండదు మీకు ప్రపంచంలో. అంటే రోజు 4-5 సర్జరీస్ కంపల్సరీ చేస్తుంటాను. ఇప్పుడే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 40 years old ఫీమేల్ అనమాట. సో అర్లీ బ్రెస్ట్ క్యాన్సరే. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అని చెప్పి ఒక లంప్ వరకు తీసి ఆర్మ్ పిట్ లో లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ పూర్తిగా చేయకుండా ఒక సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం కొత్త టెక్నాలజీ ద్వారా. అంటే లింఫ్ నోడ్స్ లో జబ్బు ఉందా లేదా అని ఒక డై ఇచ్చి చూస్తాం అనమాట. సో అది చేసి అది ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తాం. అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఆ యొక్క లింఫ్ నోడ్ టెస్టింగ్ పంపిస్తాం పెథాలజీకి. సో ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే లింఫ్ నోడ్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళ 40 years అని చెప్పారు కదా, ఎందుకు వచ్చింది ఆవిడ క్యాన్సర్ అని ఎలా చెప్తారు సార్? అంటే చెప్పగలుగుతామా? ఆవిడ సడన్ గా వచ్చి ఉంటుంది మీ దగ్గరికి, సింప్టమ్స్ తో వచ్చారా? తను బ్రెస్ట్ లంప్ తోనే వచ్చింది. అంటే ఇప్పుడు లంప్ లేకుండా రావాలంటే స్క్రీనింగ్ తప్ప వేరే మార్గం లేదు. మనకు లంప్ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకా చాలా పెద్దగా అయ్యాక లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తా ఉన్నారు. సో అన్ఫార్చునేట్ గా అంటే ఎందుకు క్యాన్సర్ లో మీరు ఇందాక ఒక మాట చక్కగా చెప్పారంటే అంతా బాగుంది అనుకుంటున్నారు, సడన్ గా జబ్బు వచ్చింది అన్నట్టుగా వచ్చి చూపించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ లో ముందుగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉండవు, ఎర్లీ ఫేజ్ లో సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండొచ్చు. సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము? సిమ్టమ్స్ లేని వాళ్ళకి. నార్మల్ గా ఉన్నాను, నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి చేసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో దాంట్లో మరి 40 years అంటే రేర్ కాదండి. 18 years అమ్మాయి కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ అఫెక్ట్, బట్ ఏజ్ పెరిగే కొంచెం రిస్క్ పెరుగుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్, ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ 50s to 60s లో వస్తుంటే మన దగ్గర 40s to 50s లో వస్తా ఉంది. సో అంటే జియోగ్రఫీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఓవరాల్ గా హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం ఒకే ఒక రీజన్ వల్ల వస్తుందని చెప్పడానికి లేదు. అంటే ఎందుకంటే సార్ డాక్టర్లు అందరూ ప్రాసెస్డ్ మీట్స్ తినద్దు, బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు అంటారు. అవన్నీ ఎక్కువ తినే దేశం అమెరికా అని అనుకోవచ్చా? వెస్ట్ లో అమెరికా అయ్యుండొచ్చు, కరెక్టే. కానీ మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ కదా వెస్టర్న్ లైఫ్ స్టైల్లో. ఖచ్చితంగా మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్. అంటే మనకి అంత తొందరగా రావడానికి డిఎన్ఏ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? డెఫినెట్లీ. అంటే మనకి అగైన్ జియోగ్రఫీ వైజ్ కానీ లేకుంటే జన్యు పరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు వై 1 decade early అని చెప్పి. బట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది.